జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు మామూలు దానివి కాదే. బట్ చిన్న ఇష్యూని ఇంత పెద్ద రచ్చ ఎలా చేశాను? అత్తా కోడళ్ళ సవాల్. 10 రోజుల్లో చెప్పింది చెయ్యకపోతే ఇంట్లోంచి పోతావా? డబ్బులు సంపాదించకపోతే పోతా, కానీ సంపాదించి నిలబడతాను. ఎవరికి వాళ్ళు తగ్గకుండా తొడలు కొట్టేశారు. ఒకవేళ అది 10 రోజుల్లో డబ్బు సంపాదిస్తే అప్పుడేంటే? నిన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. హ? నేనేం చేశానే? ఆ గుండమ్మ సంపాదిస్తుందేమో, ఎదుగుతుందేమోనని అపశకున మాటలు మాట్లాడుతున్నావు చూడు, అందుకు. అంటే కీడెంచి మేలెంచమంటారు కదా. కీడెంచు, కానీ ఆ గుండమ్మ కీడెంచు. ఎట్టి పరిస్థితుల్లో అది గెలవద్దు. గెలవడానికి అదేమైనా అవకాశాలు వెతుక్కుంటే మనం చెడగొడదాం. మనిద్దరమునా? కాదు, అత్తయ్య గారితో కలిపి ముగ్గురం. ఆవిడ్ని కూడా మన పార్టీలోకి అధికారికంగా ఆహ్వానిద్దాం. పద. ఆ, అత్తయ్య గారు, మీరు సూపర్ అండి. దేనికి? దేనికి అంటారేంటి? ఇందాక ఆ గుండమ్మ మీద సాధించిన విజయానికి. ఓ, నానమ్మ అత్తయ్య గారికి సెల్యూట్ కొట్టడమే. కామాక్షి, నువ్వు గొప్పగా ఆ గుండమ్మతో బాధించావు. అలాగే దాన్ని ఓడిస్తే నువ్వు గెలిచినట్టు. ఓడించటానికే పనిగట్టుకుని కూర్చున్నానా? 10 రోజుల్లో అది డబ్బెలా సంపాదిస్తుందో నేను చూస్తాను. ఆ గుండమ్మ అసలే మాయల మరాఠీ. నువ్వు ఆదమర్చున్నావంటే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించినా సంపాదిస్తుంది. అది గెలిచింది అంటే మీరు ఓడిపోయినట్టే. మీరు ఓడిపోవడం నేను చూడలేను అత్తయ్య. ఏంటి, నాకంటే గుండమ్మ మీద నీకెక్కువ కోపం ఉన్నట్టుంది? అదేం కాదత్తయ్య. ఇది ఆ గుండమ్మ మీద ఉన్న కోపం కాదు, మీ మీద ఉన్న ఇష్టం, నీ పట్ల ఉన్న గౌరవం. అదే పిల్లలం మేము ఓడిపోయినా పెద్దలు మీరు ఓడిపోకూడదు కదా. సమస్య లేదు, ఈ ఛాలెంజ్లో నేనే గెలుస్తాను. గెలిస్తే వెంటనే దాని ఇంట్లోంచి గెంటేస్తావా? ముందు అది ఓడిపోయి నా ముందు నిలబడని. అప్పుడు ఏం మాట్లాడుతుందో, ఏం మొహం పెట్టుకుని నా ముందు నిలబడుతుందో చూస్తాను. ఈ కామాక్షి అంటే ఏంటో అప్పుడు చెప్తా. గుండమ్మా, ఏంటండి? ఏంటి అందరూ గ్రూప్ మీటింగ్ పెట్టారు? బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయిరా. అవును, రోజు ఈ టైంకి కాఫీ ఇస్తావు కదా, ఇవాళ ఇంకా తేలేదేంటి? అయ్యో, మర్చిపోయాను. ఇప్పుడే పెట్టి ఏ తీసుకొస్తా. ఆగు, ఇప్పుడు పెడతావా? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ఇప్పటి వరకు వదిన దేవుని వేడుకోవడంతోనే సరిపోయిందన్నయ్య కదా వదిన. దేని గురించి? అదే అత్తయ్య గారికి నాకు జరిగిన గొడవ గురించి మీకు తెలుసు కదండి. 10 రోజుల్లో డబ్బులు కావాలి కదా. ఇంత టెన్షన్ పడేదానివి మా అమ్మతో ఛాలెంజ్ ఎందుకు చేసావు? మీ అమ్మే అత్త అనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆత్మాభిమానం ఉన్న పిల్ల కాబట్టి కోపం వచ్చి తను ఛాలెంజ్ చేసింది. అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలియక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక టెన్షన్ పడుతుంది. అయినా నువ్వు కూడా తనను గేల్ చేసి మాట్లాడితే ఎలా మనవడా? ఇదిగో నా మనవరాలకి ఏదైనా మంచి సలహా ఇవ్వచ్చు కదా. అవునరా. సలహానా? దేనికి? 10 రోజుల్లో వదినకు కావాల్సిన డబ్బు సంపాదించడానికి. ఓ అవునా? అయితే ఓ పని చేయి. మన ఇంటికి దగ్గరగా ఉన్న చౌరస్తాలో రోజు ఉదయాన్నే రాళ్లు కొట్టడానికి, మనుషులు తీసుకెళ్లడానికి ఒక ట్రాక్టర్ వస్తుంటుంది కదా. రేపు ఉదయం
పాత చీర ఒకటి కట్టుకొని నెత్తిన గుడ్డ ఒకటి పెట్టుకొని ఆ ట్రాక్టర్లో ఎక్కేసాయి. ఏంట్రా నా కోడలు రాళ్ళు కొట్టాలా? దీని పర్సనాలిటీకి ఆ పని అయితేనే సూటబుల్. రాళ్ళు కొట్టి సంపాదించాల్సిన కర్మ నా మనవరాలకి ఏం పట్టలేదు. అంతే కదా, రాళ్ళు కొట్టాలనంత సరదాగా ఉంటే నువ్వే వెళ్ళి కొట్టు. హ్, వదిన ఆపదలో ఉంది, సలహా చెప్పు అంటే వెధవ సలహాలు చెప్తున్నావు. రేయ్, రాళ్ళు కొట్టక మీ వదిన ఉన్న ఐఏఎస్ పాస్ అయిందా? కలెక్టర్ ఉద్యోగం ఇస్తారు మరి. ఇంట్లో కూర్చొని వంట చేయడం తప్ప ఏమొచ్చురా? నాలా ఏమైనా క్రియేటివిటీ ఉందా? మొన్నేదో పొరపాటున డాన్స్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చింది, దానికి కూడా నేనే ఇన్స్పిరేషన్. ఏమన్నారు? నీకు ఏ విషయంలోనైనా నేనే ఇన్స్పిరేషన్ అని అంటున్నాను. నా వల్ల నువ్వు డాన్స్ కాంపిటీషన్లో గెలిచి డాన్సర్వి అనిపించుకున్నావు అన్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. దేనికి? డబ్బులు ఎలా సంపాదించాలా అని నేను తల బాదుకుంటుంటే చక్కటి ఐడియా చెప్పారు కదండి. నేను డాన్స్ స్కూల్ పెడతాను. డాన్స్ స్కూలా? పిల్లలకి డాన్స్ నేర్పించి డాన్స్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటాను. ఎంతైనా భార్యాభర్తలంటే 50-50 అంటారు కదా, అందుకే నీ గురించి ముందే ఆలోచించి ఇలా చెప్పుంటాడమ్మా. మరి లేకపోతే ఇంత మంచి ఐడియా ఇంత సడన్ గా ఎలా చెప్తాడు? అవును గుండమ్మా, మా మనవడు మనసులో బాగా లోతుగా పాతుకుపోయి ఉంటావు. అందుకే నిన్ను ఎలాగైనా గెలిపించాలని రాత్రంతా బాగా ఆలోచించి బాగా మదించుంటాడు. ఆలోచన వచ్చేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.